చీరాల మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎర్రాకుల శ్రీనివాసరావు ఇటీవల మరణించారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య పరామర్శించారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. ఆదివారం చీరాల మండలం బైనవారిపాలెం గ్రామంలో మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎర్రాకుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కొండయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ స్థితిగతులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి అన్ని విధాలా తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, చీరాల పిఎస్సిఎస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చప్పిడి పోలయ్య, బోయిన కేశవుల, శివరామకృష్ణులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక అవయవం లోపం ఉన్నవాడికి అవయవం లోపం లేని వాడికి కాదు. అవయవం లోపం ఉన్నటువంటి వాడు చాలా పట్టుదలగా ఉంటారు. ఎలా అయినా గెలవాలన్నటువంటి ఆలోచన. అన్నీ ఉన్నవాడికి ఏముండదు, అన్నీ ఉన్నాడు రిలాక్స్. అందుకే ఒక కాలు లేకపోయినా ఒక ఏదో ఒక వికలాంగత్వం ఉన్నవాడు చాలా సీరియస్గా ఉంటాడు. మీరు కాళ్ళు లేనివాడు మనకంటే స్పీడ్గా ఉంటాడు. పట్టుదల అనేది అవుగా మన పేపర్లో కూడా వాటిలో కూడా అన్ని చాలాసార్లు చూశాను. కానీ అందులో కూడా ఆ స్ట్రెంత్ ఒకటి లేదు, కానీ మిగతా చాలా సీరియస్గా పనిచేయాలి. నేనేది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి పక్కన పంపించారు. ఈ అమ్మాయికి మ్యారేజ్ లేదు, అమ్మాయి ఒంటరి పైన అంటే మోగ. సో వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఏం లేదు. కానీ ఎవరైనా ఉన్నా ఆమెకి ఇవ్వచ్చు. ఆమె ఒంటరి బయలు నేను చూపించమా ఏంటన్నది పెడితే ఆయనతో కూడా మాట్లాడుతున్న వాళ్ళు వస్తారు. అర్ధరాత్రి ఇచ్చిన మీరు ముందు జాయిన్ చేసుకొని వైద్యం చేయండి అని సోమరెడ్డి గారికి, ఎస్ఎస్వి రమణ గారికి చెప్పారు. ప్రయత్నం అంతా ఆయన చేశారు. కాబట్టి సెక్రటరీ ఉన్నాడు. ఏంటంటే ఆ ఈఎంఐలు ఆయన చేసిన ఖర్చు అందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ లాస్ట్ మూమెంట్ 10 లక్షలు ఇచ్చారు. ఆ రోజు సార్ కూడా సార్ చేయాల్సిన సాయం, ఆ రోజు సార్ కూడా సార్ చేయాల్సిన సాయం